టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు క్రికెట్ లో రూల్స్ గురించి మంచి అవగాహన ఉంది. క్రికెట్ రూల్స్ ను అవపోసి పట్టిన ఈ తమిళ తంబి తన యూట్యూబ్ ఛానల్లో నిత్యం వాటి గురించే చర్చిస్తూనే ఉంటాడు. ఫీల్డ్ లో మన్కడింగ్ అవుట్, ఐపీఎల్ లో ఫస్ట్ రిటైర్డ్ అహెడ్ వంటి వినూత్న రూల్స్ ను క్రికెట్ లో సమర్థవంతంగా వాడే అశ్విన్ తాజాగా వైజాగ్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో ప్రముఖ అంపైర్ మారియస్ ఎర్మాస్ తో వాగ్వాదానికి దిగాడు. గ్రౌండ్ లో నిత్యం కూల్ గా ఉంటూ తన పని కానిచ్చేసి అశ్విన్ అంపైర్ తో వాగ్వాదానికి దిగాల్సిన అవసరం వచ్చింది. వైజాగ్ టెస్టులో తొలి రోజు ముగిసే సమయానికి కెమెరాలన్నీ 179 పరుగులు బాదిన యశస్వి జైస్వాల్ వైపుకు తిరిగాయి. కానీ మరో ఎండులో అశ్విన్ ఎర్మాస్ తో ఏదో సీరియస్ గా చర్చిస్తున్నాడు. దీంతో జైస్వాల్ తో పాటు ఇంగ్లాండ్ ఆటగాళ్లు కెమెరాలన్నీ కూడా అశ్విన్ ను ఫోకస్ చేశాయి. ఎర్మాస్ తో కాస్త సీరియస్ గానే చర్చించిన అశ్విన్ కొన్ని క్షణాల తర్వాత అసహనంగా అశ్విన్ అక్కడి నుంచి కదిలాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోలను నెట్టింట షేర్ చేసిన వెంటనే ఆ పోస్ట్ కింద నెటిజన్లు ఆసక్తికర కామెంట్ చేస్తున్నారు. సైంటిస్ట్ అశ్విన్ అంపైర్ ఎరాస్మస్ తో క్రికెట్ రూల్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఎరాస్మస్ అశ్విన్ ను మరో ఓవర్ బ్యాటింగ్ చేయాల్సిందిగా అడిగాడు. అందుకే అశ్విన్ అలా కోపడుతున్నాడంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. అలాగే మరికొంతమంది అయితే టెస్టుల్లో ఒక రోజు 90 ఓవర్లు వేసినా ఇంకా ఎందుకు ఆడిస్తున్నావని ఎరాస్మస్ తో అశ్విన్ చర్చిస్తున్నాడని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే వాస్తవానికి అశ్విన్ ఎరాస్మస్ తో ఏం చర్చించాడనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే.